దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కృప కలిగిన నామమున మీ అందరికీ ఆదివారపు శుభాభివందనాలు. మీరందరూ కూడా సంతోషంతో సమాధానం కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా మేము కూడా సంతోషంతో సమాధానంతో ఉన్నాము. కారణం మీ యొక్క ప్రార్థనలు, మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి. వాటన్నిటికంటే దేవాది దేవుడు ఇంతవరకు మమ్ములను, ఈ పరిచర్యను కాచి కాపాడి ఆయన రెక్కల మాటున భద్రపరిచి మరొక శ్రేష్టకరమైనటువంటి ఆదివారం దినములోనికి తీసుకుని వచ్చాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అట్టి కృపలో మీరందరూ కూడా నిలిచి ఉండాలని, అట్టి కృపలో మీరందరూ కూడా సంతోషముతో సమాధానంతో ఆయన్ను ఆశ్రయించాలని. ఎందుకంటే ఆశ్రయపురమైనటువంటి దేవుడు ఆయనను నమ్మకంగా మనం ఆరాధించాలి. ఇటు శ్రేష్టమైనటువంటి తరుణంలో మనం అందరం కూడా ఉంటుండగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు కూడా మీరు ఆశీర్వాదకరంగా నింపబడాలని, ఏ ఒక్కరు కూడా అటు ఇటు కదలకుండా మీరున్న ప్రదేశాల్లోనే కొద్ది సమయము ఆయనను స్తుతించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరి కొన్ని దినాలలో మన యొక్క పరిశుద్ధ ఆలయాలన్నీ కూడా తెరవబడుతున్నాయి కనుక ఆ సంతోషము మీ హృదయాలలో, మీ యొక్క చక్కటి ముఖాలలో తేజరిల్లుతుందని నేను నమ్ముతున్నాను. మరి దేవుని చిత్తమైతే మరి కొన్ని దినాలలో దేవాలయాలు తెరవబడుతున్నాయి, చర్చిలు ఓపెన్ చేయబడుతున్నాయి. మీరందరూ కూడా మనమందరమును కూడా కలుసుకుని ఏకముగా ఆయన ఆరాధించే సమయం ఆసన్నమవుతుంది. ఎందుకంటే పరిస్థితులు అనుకూలతలు లేకపోయినా మనము చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మొర్ర, ప్రతి మాట ప్రభు వారు వింటూ ఉన్నారు. నువ్వు చేసే ప్రతి నమ్మకమైనటువంటి ప్రార్థనలో ఆయన ఉన్నారు గనుక ఆయన నీ మీద, నీ కుటుంబం మీద, మీ సంఘం మీద, అదేవిధముగా మన సంఘాల మీద ఆయన ఉచితమైనటువంటి కృపను చూపించబోతున్నాడు గనుక మనమందరం కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఈ పరిస్థితులు అనుకూలతలు లేవు గనుక ఈ విధంగా లైవ్లో ఆరాధన జరిగిస్తున్న విధానం బట్టి దేవుడు మనకు సహకరిస్తూ మన పరిస్థితులన్నీ కూడా అనుకూలపరుస్తూ, అనుకూలతలు లేకపోయినా వాటన్నిటినీ కూడా సరిచేస్తూ మరొక తరుణంలోనికి తీసుకొని వచ్చాడంటే కేవలం దేవుని కృప గనుక మీరందరూ కూడా సంతోషంగా ఉండండి, సమాధానంతో ఉండండి. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క ఆదివారం ఆరాధన నమ్మకంగా, యోగ్యకరంగా, పవిత్రంగా మీరు ఆరాధించాలని దేవుని పేరిట మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో హనోక్రాజ్ 9 అనే ఛానల్లో వస్తూ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన బిడ్డలకు, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషికులకు, అదేవిధంగా అందరికీ కూడా తెలియజేయండి. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే. అంత మాత్రమే కాదు, కానీ ఫేస్బుక్ పేజ్లో కూడా హనోక్రాజ్ 9 అనే పేజ్లో వస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి, అనేకులకు షేర్ చేయండి. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు ఆ యొక్క ఛానల్లో పేజ్లో ఉంటున్నాయి. మీరు వాటిని ఒక్కసారి దేవుని చిత్తమైతే మీరు వినండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నమ్ముతున్నాము. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా తల్ల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవముగల తండ్రి, జీవాధిపతి, మీకే స్తోత్రం. మీ యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి వందనాలు తండ్రి. గడిచిన ఆదివార దినం నుండి మరొక శ్రేష్టమైనటువంటి ఆదివార దినంలోనికి మమ్ములను, మా బిడ్డలందరినీ కూడా నడిపింపజేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయా, ఇప్పుడున్న పరిస్థితులు మేమెప్పుడు కూడా చూడలేదు, మేమెప్పుడు కూడా వినలేదు. ఇట్లి స్థితిగతులు, అయా, పరిస్థితులు వస్తే ఒక రాష్ట్రమో, ఒక ఊరో, ఒక ప్రాంతమో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాయి. ఎన్నో మరణాలు, ఎన్నో రోదనలు, ఎన్నో బాధలు, ఇక్కట్లు, ఇబ్బందులతో నలిగిపోతున్న పరిస్థితులు తను. అట్టి పరిస్థితుల్లో నుంచి తప్పించి నీ రెక్కల మాటున భద్రపరిచి మరొక ఆదివార దినంలోకి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ పరిస్థితులన్నీ కూడా మీరు అనుకూలపరుస్తారని, ఈ యొక్క
ఉపద్రవాలన్నీ కూడా సరిచేస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మీ వైపు చూస్తున్నాము తండ్రి. మనుషుల వైపు చూసే అనుభవాలు కాక నీ వైపు చూసే యోగ్యతను మాకు ప్రసాదిస్తున్న విధానం బట్టి వందనాలు. అట్టి విధానంలో మా హృదయాలను భద్రపరుచుకుంటూ, మా హృదయాలను సరిచేసుకుంటూ, మా మనసులను నీ వైపుకు తిరిపే యోగ్యతను మాకు దయచేస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయా, మనుషులు అనేక విధముగా రోదనలు చేస్తున్నా, అనేక విధమైనటువంటి సమస్యల వలయాలలో చిక్కుబడిపోయినా కానీ అయా, మనుషులెవ్వరు కూడా చేయలేరు, మీరు మాత్రమే చేస్తారని మీ వైపు చూస్తున్నాము తండ్రి. అటు ఇటు ఉండే అనుభవాలు కాక నీ వైపు శీఘ్రముగా నీ వైపు ఉండే చూసే కృపను దయచేయమని, వెనుక ఉన్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కోసం పరిగెత్తే ఓపికను, ముందు మీరు ఉన్నారు గనుక మీకోసం ఓపికతో పరిగెత్తే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మిమ్మల్ని చూసే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవా, మీకే వందనాలు. ఈ విధముగానైనా గడిచిన ఆదివార దినం నుండి మరొక నూతన ఆదివార దినంలోకి నడిపింపజేసిన విధానం బట్టి మీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ దినము ఈ యొక్క ఆరాధనలో పాడే ప్రతి పాట బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడాలని చెప్పే ప్రతి మాట మీరుండి మాట్లాడమని. మేము మాట్లాడితే ఏ ఉపయోగం లేదు తండ్రి. ఏ ఒక్క హృదయాలు కదల్చబడవు, ఏ ఒక్కరి జీవితాలు మార్చబడవు, ఏ ఒక్క స్థితి జరగదు తండ్రి. ఎందుకంటే యోగ్యత లేనటువంటి వారము తండ్రి. నాయన నీ పాదముల చెంత నాయన ధూళి వంటి వారము తండ్రి. ఏ యొక్క స్థితి లేనటువంటి వారము తండ్రి. ఆయనను కూడా ఈ విధంగా నిలబెట్టుకొని నీ యొక్క వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ, మేము మాట్లాడడం కాదు కానీ మీరుండి మీరు మాట్లాడమని, బిడ్డలకి ఏదైతే అవసరత ఉందో, దేని ద్వారా అయితే నాయన కట్టబడి ఉన్నారో అట్టి మాటలు, విడుదల కలిగించే మాటలు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి దీవెనకరముగా ఉండమని, ఈ చిన్న పరిచర్యను రానున్న దినాల్లో ఆశీర్వాదకరంగా మరుస్తారని నమ్ముతూ, అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని నమ్ముతూ, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మీరందరూ కూడా నాతో కలిసి పాడతారని, సంతోషముగా పాడాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ఈ పాట నాతో మీరందరూ కూడా కలిసి పాడాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా కలిసి నాతో మీరందరూ కూడా కలిసి పాడాలని దేవుని పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా.
వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే.
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభువును మనందరం కూడా సంతోషంతో ఆరాధించుకుందాం. సుగుణాల సంపూర్ణుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము అనే పాట పాడుకొని మీరందరూ నాతో కలిసి సంతోషంగా పాడుకోవాలని దేవుని పేట తెలియజేస్తున్నాను.
దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథంలోనికి వెళదాం. దేవుని మాటలు, కొన్ని మాటలు, అమూల్యమైనటువంటి మాటలు. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ని తెరిచి సిద్ధంగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య గ్రంథంలోకి వెళదాం. అందరూ కూడా. మహోన్నతుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రము తండ్రి. నీవు చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి మీకే వందనాలయ్యా. ఇంతవరకు కొన్ని పాటలు పాడుకోవడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకే స్తోత్రము తండ్రి, మీకే వందనాలు. నీ వాక్యములోనికి వెళుతుండగా నీ యొక్క అమూల్యమైనటువంటి మాటలు మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడు మీరు తండ్రి, మాట్లాడగలిగే దేవుడు మీరు తండ్రి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట నీ బిడ్డలను వారి అంధకార జీవితాల్లో నుంచి నూతనంగా జీవించే కృపను మీరు దయచేయండి తండ్రి. తప్పిపోయినటువంటి వారి జీవితాలను, పాడైపోయినటువంటి వారి కుటుంబాలను కట్టబడే యోగ్యతను మీరు దయచేయండి. నీ యొక్క ఉన్నతమైనటువంటి మాటల ద్వారా వారి జీవితాలకు ఆదరణ కలుగు చేయండి. కలుగు చేసే దేవుడు మీరు మాత్రమే. అట్టి ప్రతి పరిస్థితిని, ప్రతి అనుభవాన్ని వింటున్న ప్రతి బిడ్డకును కూడా దయచేయమని, నీ కృప వెంబడి కృపను, నీ దీవెన వెంబడి దీవెన, సియోనులో నుండి నీకు కృప దీవెనలు నీ బిడ్డలకు కుమ్మరించమని, నీ బిడ్డల జీవితాల్లో నీ వాక్యము ద్వారా నింపమని, నూతనంగా బ్రతికే కృపను, యోగ్యతను మీరు దయచేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, వాక్యము నీ బిడ్డల జీవితాల్లో ఉదక స్నానం చేసే కృపను దయచేయమని, నీ యొక్క శ్రేష్టమైనటువంటి యోగ్యకరమైనటువంటి మాటలు నీ బిడ్డలకు తెలియజేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రియుని రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కొన్ని మాటలు వాక్య గ్రంథంలో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ను తెరిచినట్లయితే యోనా 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ యొక్క వాక్యము అనేక మార్లు మనం విన్న మాట. ఆయనను కూడా ఈ దినము ఒక నూతనకరమైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరందరూ కూడా దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కథ మనకందరికి కూడా తెలిసిన కథనే, కొత్తగా తెలుసుకోవాల్సిన కథ కాదు. యోనా యొక్క జీవితం. అయితే దేవుడు ఈ దినాన కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీతో మాట్లాడుతున్నాడు ఈ యోనా యొక్క కథ నుండి. యోనాకు చెప్పాడు ప్రభువారు, యోనా, నినివే పట్టణ ఆ పరిస్థితి బహుఘోరముగా ఉంది నా దృష్టికి, గనుక నీవు అక్కడికి వెళ్ళి దేవుని యొక్క మాటలను ప్రకటింపు. అంత మాత్రమే కాదు, కానీ నీవు ఒక ప్రవక్తవు. ఆ దేశమంతా, ఆ పట్టణమంతా నువ్వు తిరిగి, ఆ పట్టణంలో అనేక మంది బిడ్డలు నాకు దూరం అయిపోయి లోక సంబంధంగా తిరుగాడుతున్నారు, వారిని నాలోకి నడిపించు. ఆయన ఉగ్రత రాకమునుపే మీరందరూ కూడా రక్షింపబడండి అని యోనాకు తెలియజేశాడు దేవుడు. నువ్వు వెంటనే నినివేకి వెళ్ళిపోయి ఆ నినివే ప్రజలకు ఆ దేవుని మాటలు తెలియజేయ యోనా అని చెప్పినప్పుడు యోనా చేయవలసిన పని ఏమిటి? దేవుడు తెలియజేశాడు. దేవుడు యోనాకి ఇచ్చినటువంటి కృప అదే. నీవు నినివేకి వెళ్ళి దేవుని యొక్క మాటలు ప్రకటించు, ఈ యొక్క యోగ్యత నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు యోనా ఏమి చేయాలి? నినివేకి వెళ్ళాలి. అక్కడున్న ప్రజలకు దేవుని యొక్క సువార్తను అందించాలి. ప్రభువారు యోనాకు ఏదైతే తెలియజేశారో ఆ మాటలను చెప్పాలి. కానీ యోనా చేసిన పని ఏమిటనంటే నినివే వెళ్లకుండా
యొప్పేకెళ్ళి యొప్పే నుంచి ఓడ మార్గాన తర్షీషుకు వెళ్ళడానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకొని ఆ ఓడలో వెళ్ళడానికి ఆ టికెట్ చేసుకొని తర్షీషునకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు చెప్పిన పని ఒకటి, నీవు చేస్తున్న పని మరొకటేమో. దేవుడు నిన్ను వెళ్ళవలసినటువంటి ప్రాంతము, వెళ్ళవలసినటువంటి ఆ స్థితి ఒకటి, నీవు చేస్తున్న పని మరొకటేమో. ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. దేవునికి విరోధముగా ఏ మనుష్యుడు కూడా నిలవలేడు. దేవునికి విరోధముగా ఏ మనుష్యుడు ఆయన ముందర నిలవబడడానికి యోగ్యత కలగదు. మనం అనుకుంటాం ఈ లోకంలో మనకు నచ్చినట్టు మనము చేద్దాము, ప్రభువారు నాకు బయలుపరిచినటువంటి మాటల కంటే నేను వెళ్ళి చూసుకునే మార్గము శ్రేష్టమైనదని అనేక మార్లు సైతాను మనకు వాడు భ్రమ కలిగిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే మన ఆలోచనలు బట్టి వాడికి భ్రమ కలుగుతూ ఉంటుంది. అలా అని యోనా భక్తి లేనటువంటి వాడా అని అనుకోవడానికి ఏమాత్రమును కూడా చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే యోనా భక్తి కలిగినటువంటి సహోదరుడు, అందులో చిన్న ప్రవక్త యోనా దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని యందు నడిచినటువంటి వాడు. మరి యోనాకు తెలియనటువంటిది ఏది కూడా లేదు. మరి యోనా ఎందుకు దేవుని యొక్క మాటను తిరస్కరించాడు? ఎందుకంటే కొన్ని మార్లు సైతాను చేసే చిక్కుబండ్ల వల్ల, వాడు పెట్టే శోధనల వల్ల ఆధ్యాత్మికంగా ఉండవలసినటువంటి మన జీవితాలు అగమ్య గోచరంగా చీకటి బ్రతుకులుగా మారిపోతాయి. కారణం ఏమిటంటే దేవుడు చెప్పే ప్రతి మాట వినే యోగ్యతను మనం కోల్పోతాము, ఆ వినికిడిని కోల్పోతాము. ఎందుకు వినికిడిని కోల్పోతామనంటే కారణము మనము లోక సంబంధులుగా ఉన్నప్పుడు, అటు ఇటు ఉండే అనుభవాల్లో ఉన్నప్పుడు, ఆయన యొక్క త్రోవల్లో నమ్మకంగా నడుస్తూ ఉన్నప్పుడు కూడా మనము మన త్రోవలు తప్పిపోతాం, భయపడతాం చిన్న వాటికి. అదేదో పెద్ద సమస్య అనుకొని, అదేదో పెద్ద శోధన అనుకొని, అదేదో పెద్ద ఇబ్బంది అనుకొని వెనుదిరుగుతూ ఉంటాం. కానీ ప్రభువారు మనల్ని నడిపిస్తున్నారు, ఆయన చేయి పట్టి మనల్ని ముందుకు తీసుకొని వెళుతున్నాడు, ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు అన్న సంగతి మనము మరిచిపోతాము. మనం వెనుక్కున్నది ప్రభువారు అన్న సంగతి మనము మరిచిపోయి మనం వ్యర్థముగా లోకాశల వైపు, లోక పనుల వైపు, ఆయన చెప్పినటువంటి మాటలు వెనుక లోకస్తులుగా మారిపోతూ ఉంటాం. అయితే యోనాకు తెలియజేస్తూ ఉన్నాడు, యోనా నీవు వెళ్ళి నినివేకి వెళ్ళు, వారి యొక్క పాపము నాకు బహుఘోరముగా ఉన్నది, వారిని శపించాలని, వారిని నాశనము చేయాలని మహాభయంకరమైనటువంటి ఉగ్రతను నేను కుమ్మరించబోతున్నాను. అందును బట్టి వారికి చివరిగా ఒక సువార్తను ప్రకటింపజేయి అని యోనాకు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి సహోదరుడా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకురండి. జైల్లో ఉరి శిక్షకు సిద్ధంగా ఉన్నటువంటి ఖైదీని కూడా చివరిగా నీ కోరిక ఏమిటి అని అడుగుతారు. కారణం ఎందుకంటే చివరిగా వాడి కోరిక ఏదైనా ఉంటే అది తీరుద్దాము, అలాగైనా వాడు సంతోషంగా ఉంటాడేమో అని ఆ పోలీస్ యంత్రాంగం కానీ, ఆ యొక్క పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. వాడి చివరి కోరిక ఏది? వాడికి ఉరి కంబానికి ఎక్కుతున్నాడు కదా, ఇక వాడి చివరి కోరిక తీర్చండి అని వాడి చివరి కోరిక అడుగుతారు. ప్రభువారు కూడా మరొక అవకాశం ఇద్దాం ఆ నినివే పట్టణానికి అని యోనాను పంపించాలని, నినివే పట్టణానికి ప్రభువారు యోనాను పంపిస్తూ ఉంటే యోనా ఆయన మార్గాన్ని విడిచిపెట్టి ఆయన చెప్పినటువంటి మాటలను లెక్క చేయక తర్షీషునకు వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, నీవు కూడా ఇంతకాలం ప్రభువారు చెప్పినటువంటి త్రోవల్లో నీవు నడవలేదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే ప్రభువారు నిన్ను ఏ పరిచర్యకు నిర్ణయించారో, ఏ పరిచర్యకు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నారో ఆ పరిచర్య నువ్వు చేయక నీ సొంతగా ఆర్భాటముతోనో గొప్పతోనో, లేకపోతే పరిస్థితులు అనుకూలముగా లేవని వేరే పరిచర్యని ఎంచుకుంటూ
నీకు నచ్చిన విధముగా నువ్వు పరిచర్య చేస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది దేవునికి ఇష్టం లేదేమో. దేవునికి ఇష్టం లేకుండా మనం ఎంతగా ముందుకు వెళ్ళినా దానిలో ఏ ఆశీర్వాదం రాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క మునగ చెట్టును మనం పోల్చుకుంటూ ఉంటే, ఆ మునగ చెట్టును మీరు చూడండి ఒకసారి. ఆ మునగ చెట్టును చూసినట్లయితే అది టకా 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 పైకి వెళుతూ ఉంటుంది. అది దినాలలోనే పెద్ద చెట్టుగా మారిపోతూ ఉంటుంది, దినాలలోనే. ఎందుకంటే అది దాని యొక్క పరిస్థితి, దాని యొక్క గుణగణాలు అవి. అయితే అది గట్టిగా ఉండదు. ఆ యొక్క మునగ చెట్టు అది మనం గట్టిగా ఒక్కసారి కాలు పెట్టి గట్టిగా తొక్కామంటే అది పెళపెళ 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 అంటూ ఇరిగిపోతూ ఉంటుంది. అంటే దానిలో గట్టిదనం లేదు. అదే మిగతా వేప చెట్లో ఇంకేదన్నా పెద్ద చెట్లో చూడండి, వాటిలో గట్టిదనం ఉంది. అది వృద్ధిలోనికి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు దేవుని మాటను వినక, దేవుని మాటను లక్ష్య పెట్టక, ఆయన చూపినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గాల్లో వెళ్ళక, ఆయన చూపినటువంటి పట్టణాలకు సంఘాలకు వెళ్ళక నువ్వు వేరే మార్గంలోనికి వెళితే నువ్వు మునగ చెట్టుతో సమానమే. మునగ చెట్టు ఏ విధముగా త్వరగా పెరిగిపోయి ఆకాశంను అంటుకుంటుందో అదే విధముగా ఏదైనా గట్టి గాలి కొట్టినప్పుడు, ఏదైనా గట్టి అలజడి కలిగినప్పుడు ఆ మునగ చెట్టు వెంటనే విరిగిపోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే దానిలో శక్తి లేదు, దానిలో పునాది గట్టిగా ఉండదు, దాని యొక్క స్థితి అలాంటిది. ఈరోజు నీ స్థితి కూడా ఎలాంటిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య ఒకటి, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిచర్య ఒకటేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సాగుడు మాత్రమే కాదు, కానీ ఈరోజు దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, యోగ్యులుగా బ్రతుకుతున్నటువంటి నీ గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబానికి కావలసినటువంటి చూపిస్తున్నటువంటి మార్గం ఒకటి, నీవు నడుస్తున్నటువంటి మార్గం మరొకటేమో. దేవుడు నీకు ఇస్తున్నటువంటి కృప దీవెనలు ఒకటి, నీవు ఆ దీవెనను విడిచిపెట్టి నీ సొంత ఆలోచనలు, నీ సొంత పరిస్థితులను బట్టి నువ్వు ముందుకు వెళుతున్నావో ఒకసారి సరిచేసుకో. యోనా పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ మాట మనం చదివినట్లయితే, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిని నిలువక వాడవారితో కూడా తర్షీషునకు వెళ్ళిపోయాడు. యెహోవా సన్నిధిని నిలబడలేకపోయాడు యోనా. యెహోవా సన్నిధిలో గడపలేకపోయాడు యోనా. యెహోవా ఇచ్చినటువంటి మార్గములో వెళ్ళలేకపోయాడు యోనా. ఎందుకంటే యోనా అలజడి కలిగి ఉన్నాడు. యోనా దేవుని దృష్టికి నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు. కారణం ఎందుకనంటే ఆయన సన్నిధిలో నిలబడలేకపోతున్నాడు యోనా. తన యొక్క భక్తి జీవితం లోక సంబంధంగా మార్చివేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క ఈ దేవుడిచ్చినటువంటి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని లోక సంబంధంగా మలుచుకొని లోక సంబంధంగా మార్చివేయబడుకుంటున్నాడు యోనా జీవితం. నేను నీ జీవితం ఎలాంటిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని సన్నిధిని నిలబడే యోగ్యతను దేవుడు నీకు ప్రసాదిస్తూ ఉంటే, ఆయన సముఖమును ఆరాధించే కృపను దేవుడు నీకు కలుగు చేస్తూ ఉంటే, ఆయన సముఖాన్ని నీవు నిలబడక, ఆయన సముఖంలో నీవు జీవించలేక ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపలను నువ్వు పోగొట్టుకొని అంధకార సంబంధం అయిపోతున్నావు. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి యోగ్యతను ఇస్తున్నాడు కదా, ఆ యోగ్యతలు నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఆ పరిస్థితులు నువ్వు ఎందుకు చక్కబెట్టుకోలేకపోతున్నావు? దేవుని బిడ్డలారా, ప్రభువారు ఒక చిన్న సాక్ష్యం చెప్పి ఒకే గ్రంథంలోనికి వెళతాను. ప్రభువారు ఈ సేవలోనికి వచ్చేటప్పుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత ఏమిటో తెలుసా? కేవలము నీవు సువార్థికుడు మాత్రమే, సువార్తను ప్రకటించే యోగ్యత, ఆ యొక్క వరము మాత్రమే నీకు ఇచ్చాను. నీవు కాపరివి కాదు, ఆ యోగ్యత నీకు ఇవ్వలేదు. నువ్వు సేవకుడు కాదు, ఆ పరిస్థితి నీకు ఇవ్వలేదు. అయితే ప్రభువారు నాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమిటంటే, సంఘాలను కట్టమని, సేవకులను లేవనెత్తమని, అనేక ఆత్మలు సంపాదించాలని, నిజమైనటువంటి దేవుని మాటలు
ఆయా ప్రాంతాలకు తెలియజేయమని దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు. అందుద్వారానే నేను దేవుని సేవలోనికి వచ్చాను. వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, కానీ ఏ రోజు కూడా నేను ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా ఎప్పుడు కూడా పిలిపించుకోవాలని ఆశపడలా. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చింది సువార్థికుడు మాత్రమే, సేవకుడు మాత్రమే. ఆయన పాదముల చెంత ఉండే కృపను మాత్రమే నాకు ఇచ్చాడు. కానీ అంతకంటే గొప్ప యోగ్యతను నాకు ఎప్పుడు కూడా దేవుడు కలుగు చేయలా. చాలా మీటింగులకి వెళ్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటారు అనేక మంది కూడా. పిలుస్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉంటారు అక్కడ ఆ పేరు ముందు పాస్టర్ గారు, రెవరెండ్, డాక్టర్ లేకపోతే ఇంకా రకరకాలుగా రాస్తూ ఉంటారు. వారు రాసి, కొంతమంది అయితే రాసి ముందుగానే పాంప్లెట్ పంపిస్తున్నప్పుడు వారికి చెప్తాను, సహోదరుడా, నేను ఏ డాక్టర్ని కాదు, ఏ రెవరెండ్ని కాదు, ఏ పాస్టర్ని కాదు, నేను ఒక సామాన్యమైన సువార్థికుడిని. ఇది మాత్రమే మీరు అక్కడ రాయండి, ఇంతకు మించి ఏమి రాయకండి. ఎందుకంటే దేవుడు అంత గొప్ప యోగ్యత నాకు ఇవ్వాల. అంత సేవకుడు అంటే చాలా గొప్పవాడు, పాస్టర్ అంటే చాలా గొప్ప యోగ్యత కలిగినటువంటి పదవేది. దానిలో ఉండటానికి, ఆ పేరు పెట్టుకోవడానికి నాకు యోగ్యత లేదు. అందుని బట్టి అలాంటివి ఏమి కూడా మీరు రాయకండి, కేవలం ఒక సువార్థికుడు, ఒక బ్రదర్ అని రాయండి. నేను అంతవరకే, నాకు ఇచ్చిన సేవ అంత మట్టుకే అని నేను వారికి చెప్పి ఒకవేళ దాన్ని మాడిఫై చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే దేవుడు చెప్పిన పని నాకొక్కటే, ఆత్మలు సంపాదించాలని. నువ్వెంతగా గొప్పగా చేసినా కానీ దానిలో ఫలితం లేదు. కానీ నువ్వెంతగా ఆర్భాటంగా జనాలకు కనిపించాలనో ఇంకోటి చేయాలని కానీ దాంట్లో ఫలితం లేదు. కానీ ఒక ఆత్మను సంపాదించు. నేను చెప్పినటువంటి సువార్తను, నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఉన్నట్టుగా తెలియజేయి. అనేక ఆత్మను సంపాదించు, అనేక మందిని దేవుని వైపుకు నడిపించు, అనేక మంది సేవకులను సేవలో ముందుకు నడిపించు, అనేక సంఘాలను లేవనెత్తు అని దేవుడు నాకు తెలియజేస్తాడు. అదే చేస్తున్నాం ఇంతవరకు కూడా. ఈ పరిచర్యలో ఇంతవరకు కూడా అలాంటి సేవనే చేస్తున్నాం. ఈ సేవలో ఏ ఒక్కరి వైపు కూడా మేము చూడాలని ఆశపడలేదు. ఆయన సముఖమును విడిచి, ఆయన సముఖంలో నిలబడక, మనుష్యుల సముఖంలో నిలబడుతూ, మనుష్యుల మీద ఆధారపడుతూ, వారు ఏదో ఇస్తారని, వారు ఏదో చేస్తారని వారి దగ్గర దోషులు కాస్తూ వారి వైపు చూసి ఉండే యోగ్యతలో మేము ఇప్పటికీ కూడా కలిగి ఉండలేదు. ఇప్పటి వరకు ఈ పరిచర్యలో అనేక సంఘాలను కడుతూ ఉన్నాం, అనేక సేవకులను ముందుకు తీసుకొని వస్తున్నాం. ఎవరి దగ్గర కూడా చేయి చాపలా, ఎవరి దగ్గర కూడా అడుక్కోలా, ఎవరి దగ్గర కూడా బతిమాలలా. మీరు ఈ పని చేయండి, మీరు ఈ అవసరత తీర్చండి, ఈ మినిస్ట్రీకి ఇది సహాయం చేయండి అని ఎవరి దగ్గర కూడా మేము అడగాలని ఇష్టపడట్లా. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడే సేవ అది ఎప్పుడూ కూడా మునగ చెట్టుతో సమానమే. మేము ప్రభు వారిని చూస్తున్నాం, ప్రభు వారి మీద మాత్రమే ఆధారపడుతున్నాం. మా యొక్క పరిస్థితిని చూసి, మా సేవ అనుభవాలు, మేము చేసే యొక్క విలేజ్ పరిచర్య కానీ, సిటీ పరిచర్య కానీ, ఈ చేసే పరిచర్యలను బట్టి మాతో కూడినటువంటి కొంతమంది బిడ్డలు మేము చేసే పరిచర్యను బట్టి మాకు సహకరిస్తూ ముందుకు వస్తున్నారు. కానీ వారిని కూడా మేము ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించట్లేదు. ఎందుని బట్టి అంటే మేము ప్రభు వారిని మాత్రమే ఆశిస్తున్నాం. ఆయన వైపు మాత్రమే మేము కన్నులు చూపిస్తూ ఉన్నాం. ఇంకెవరి వైపు మేము కన్నులు చూపించట్లేదు. కారణం ఎందుకనంటే దేవుడు మాకిచ్చినటువంటి పరిచర్యను నమ్మకంగా చేయాలని. ఈ పరిచర్యను కూడా ఏ ఒక్కరు కూడా సొంతగా ఈ యొక్క పరిచర్య ఏర్పాటు చేసింది నేనే అయినా కానీ దీనిలో ఏది కొనాలన్నా, ఏది జరగాలన్నా దీనికి ఒక పరిస్థితులన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఈ పరిచర్య చివరి వరకు దేవుని సేవకే వాడబడాలి. కుటుంబాలో నా వెనుకున్నటువంటి వారో, లేకపోతే నాతో ఉన్నటువంటి వారో, లేకపోతే రక్త సంబంధికులో ఏ ఒక్కరు కూడా దీనిలో అర్హులు కావడానికి వీలు లేదు. ఇది ఎవరైతే సేవకు వస్తారో, ఎవరైతే సేవ కోసం సమర్పించుకుంటారో, ఎవరైతే నమ్మకంగా దేవుని మీద ఆధారపడి ఆయన సముఖంలో నిలబడాలని ఏ ఒక్కరైతే అనుకుంటారో వారికి మాత్రమే ఈ సేవలో అర్హత కలుగుతుంది. దేవుని కోసం సమర్పణ చేసుకునేటువంటి బిడ్డలకు. ఎందుకంటే ఈ సేవ ఏ ఒక్కరిది కాదు, అందరిది. ఇది నమ్మకంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాం, దేవుని సముఖంలో నిలబడాలని. ప్రియ సహోదరి సహోదరుడా,
నీవెవరి సముఖంలో నిలబడుతున్నావు ఇది నాన్న? దేనికోసం పడికాపులు కాస్తున్నావు ఇది నాన్న? యోనాకు చెప్పాడు దేవుడు, నీవు తర్షీషుకు వెళ్ళమని, నీవు నినివేకి వెళ్ళమని. కానీ ఆయన సముఖంలో నిలబడే యోగ్యతను యోనా కోల్పోయి తర్షీషునకు వెళ్ళిపోయాడు. ఈరోజు నీవు ఏ మార్గాన వెళుతున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి మార్గం ఒకటి, నీవు ప్రయాణిస్తున్న మార్గం మరొకటేమో. ఒక్కసారి సరి చేసుకో. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అందుకే ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చిన. ఎందుకు ఓడ బద్దలవ్వాల్సి వచ్చింది? అదంతా కూడా మీకు తెలిసిన సంగతే, మీరు చదువుకోండి యోనా గ్రంథం. ఓడ ఎందుకు బద్దలవ్వాల్సి వచ్చింది? యోనా ఓడ ఎక్కేశాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ ఓడ అమరములో పడుకొని ఉన్నాడు. గాఢ నిద్ర కలిగి, భయంకరమైనటువంటి నిద్రతో, ఎక్కడ లేనటువంటి నిద్ర కలిగి ఓన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రపోతూ ఉన్నప్పుడు ఎక్కడ లేనటువంటి పెనుగాలులు, ఎక్కడ లేనటువంటి అలలు, ఎక్కడ లేనటువంటి సముద్రం మీద రకరకాలైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. కారణం, ఎందుకు గాలి వీస్తూ ఉంది? ఎందుకంత అలలు కలుగుతున్నాయి? ఆ ఓడంతా కూడా బద్దలయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కారణం యోనానే. ఎందుకు యోనా? దేవుడు యోనాను విడిచిపెట్టాలనుకోవట్లేదు, కానీ యోనానే దేవుని సన్నిధిని నిలబడలేకపోయాడు. కానీ దేవుడు మాత్రము యోనాను విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే యోనా ద్వారా ఒక కార్యము జరగాలి. యోనా ద్వారా ఒక నీతి కార్యము, యోగ్యమైనటువంటి కార్యము జరగాలని యోనా కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యోనా దేవుని సముఖమున నిలబడక ఆ యొక్క తర్షీషు పట్టణమునకు వెళుతూ ఉన్నా కానీ దేవుడు యోనాను విడిచిపెట్టేలా. ఆ బలమైనటువంటి పెనుగాలి ఆ ఓడ మీద కొట్టినప్పుడు ఆ ఓడంతా కూడా బద్దలయ్యే పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు అనేకులు ఆ ఓడలో ఉంటూ ఉన్నారు. రకరకాలైనటువంటి మతాల వారు, రకరకాలైనటువంటి మనుషులు ఉంటూ ఉన్నారు. ఆ ఉపద్రవం ఎవరి వల్ల జరిగిందో ఎవరికి కూడా అర్థం కాల. అందరూ కూడా ప్రార్థించుకుంటున్నారు వారి దేవుళ్ళకి, అందరూ కూడా మొరపెడుతూ ఉన్నారు వారి యొక్క దేవుళ్ళకి. అయితే ఆ ఓడ అమరంలో ఉన్నటువంటి యోనా దగ్గర చూసినప్పుడు ఒక మనిషి చూసి, ఓయి నిద్రపోతా, బయట పరిస్థితుల్లో అనుకూలముగా లేకపోతే భయంకరమైనటువంటి అలలతో, గాలితో ఈ యొక్క పడవంతా కూడా, ఓడంతా కూడా బద్దలైపోతూ ఉంటే నీకు ఆ విధముగా నిద్ర ఏ విధముగా పడుతుంది? నీవు లేచి నీ దేవుడికి మొరపెట్టు అని అన్నప్పుడు యోనాకు అర్థమైపోయింది, ఇది నా వల్ల జరిగింది అని. ఇది నా వల్ల మాత్రమే జరిగిందని యోనాకు అర్థమైపోయింది. ఎందుకు యోనాకు అర్థమైపోయింది? యోనాలో విశ్వాసం ఉంది, భక్తి కూడా ఉంది, యోగ్యత కూడా ఉంది. కానీ దేవుని సన్నిధిలో నిలబడే క్షణము యోనా ఒక శ్రేష్టమైనటువంటి సమయం పోగొట్టుకున్నాడు. అయితే వెంటనే యోనా తెలియజేస్తూ ఉన్నాడు వారందరికీ కూడా, ఇది నా వల్లే జరిగింది. అప్పటికే ఆ ఓడలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క సామాన్లు, ఖరీదైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క ఓడలోంచి కింద వేస్తూ ఉన్నారు, బరువు తగ్గిస్తూ ఉన్నారు. అయినా కూడా ఓడకు వచ్చే ఆ పెనుగాళ్ళు, ఆ తుఫాను వల్ల, ఆ అలజడి వల్ల ఆ ఓడ బద్దలయ్యే పరిస్థితులు ఆసన్నమవుతూ ఉన్నాయి. అదంతా ఎరిగిన యోనా వారి మధ్యకు వెళ్ళి, ఇదంతా నా వల్ల సంభవించింది, ఇదంతా నా వల్ల సంభవించింది. యెహోవా దేవుడు నన్ను నినివే పట్టణానికి వెళ్ళమంటే నేను తర్షీషు పట్టణానికి వెళ్ళాను. ఈ ఉపద్రవం నా వల్లే. దేవుడు ఆ పట్టణంలోకి వెళ్ళి నన్ను వాక్యము బోధించమని, ఆ ప్రజలను మార్చమని దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి తరుణాన్ని నాకిస్తే, ఆయన సన్నిధిని నిలబడలేక, ఆయన సముఖంలో ఉండలేక, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండిపోయి నేను ఈ యొక్క తర్షీషు పట్టణానికి ఎప్పై వచ్చి ఆ ఓడ ఎక్కి తర్షీషునకు వస్తున్నా అని యోనా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వారికి ఇష్టం లేదు యోనాను ఆ నీళ్ళలో వేయడానికి. అయితే అందరూ కూడా చీట్లు వేసుకున్నారు. ఆ చీట్లు వేసుకున్నప్పుడు ఆ చీటి కూడా యోనా మీదే వచ్చింది.
యోనా మీద వచ్చినప్పుడు వారికి ఏమో కూడా అర్థం కాలేదు. అప్పుడు కూడా యోనాను ఆ అగాధమైనటువంటి సముద్రంలో వేయడానికి వారెవరు కూడా సుముఖంగా లేరు. అయితే యోనా అంటున్నాడు, ఇది నా వల్లే జరిగింది. మీరు గమనించినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో యోనా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో, అతడు వారితో ఇట్లనెను, మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యునిలకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడెను. దేవునికి స్తోత్రం. యోనానే చెబుతున్నాడు, సముద్రానికి ఆకాశానికి దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయము భక్తి కలిగినటువంటి సహోదరుడని. యోనా భయము భక్తి కలిగినటువంటి వాడే, యోగ్యుడే. కానీ దేవుని సముఖమున నిలబడే యోగ్యతను, ఆ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని యోనా పోగొట్టుకున్నాడు. ఆ సమయాన్ని దేవుడు అనేక మార్లు యోనాకు తెలియజేశాడు, యోనా నువ్వు వేరే మార్గానికి వెళ్ళొద్దు 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 అని. కానీ యోనా వెళ్ళిపోయాడు. యోనా కూడా సాక్ష్యం చెప్తున్నాడు, సముద్రానికి భూమికి మధ్యనున్న ప్రభువారిని యెహోవా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి భక్తుడిని నేను, విశ్వాసం నేను అని. ఈరోజు అనేక మార్లు ప్రభువారు నీకు కూడా తెలియజేస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా తెలియజేస్తున్నాడు. తెలియకుండా ఏమీ కూడా లేదు, అనేక మార్లు తెలియజేస్తూ ఉన్నాడు, నీ వెళ్ళే మార్గము సరైనది కాదు అని, నీవు వెళ్ళే రూటు సరైనది కాదు అని. నీకే దేవుని యొక్క విలువ ఎరుగక దేవుని భక్తిలో ఉన్నాను అనుకొని నీకు నువ్వు మోసపోయి ఎదుటివారిని మోసము చేస్తూ దేవుడు చూపించినటువంటి త్రోవలో నడవక అయోగ్యంగా జీవిస్తూ వ్యర్థముగా నీ జీవితాన్ని కాటికి కొనసాగించుకుంటున్నావు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చూపిస్తున్న మార్గంలో నడిస్తేనే ఆశీర్వాదం. ఆయన చూపించినటువంటి యోగ్యమైనటువంటి జీవితమే నీకు ఆశీర్వాదం. అంతేకాని నీకై నువ్వేదో చేయాలనుకుంటానో, లేకపోతే నీకై నేను ఏదైనా చేయగలుగుతానో, నాకేదైనా నేను చేయగలుగుతాను, నాకు ఓపిక ఉంది, నాకు సహనం ఉంది, నాకు బలం ఉంది, నాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని నువ్వు ముందుకు వెళితే అది నీ దౌర్భాగ్యతే, నీ వెర్రితనమే. ప్రభు వారికి ఇష్టం లేకుండా నువ్వేమి చేయలేవు. ప్రభు వారికి యోగ్యకరంగా జీవించి నువ్వు ఏమి చేయలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఆయనకి ఇష్టం లేకుండా ఏ మార్గంలో ఏ విధముగా నువ్వు చేయాలని అనుకున్నా కానీ ఆయన నీ దగ్గరతో నీతోనే వస్తూ నీ జీవితాన్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు భక్తితో విశ్వాసంతో ఉంటే నిన్ను మరొక సమయం ఇచ్చి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ నీకు ఆ భక్తి విశ్వాసం కానీ కోల్పోయి నీ సొంత సుఖేలతోటి, నీ సొంత ఆర్భాటంతో, నీ సొంత ఆలోచనలతో నువ్వు ముందుకు వెళితే నీ జీవితాన్ని అగమ్య గోచరంగా చేయడానికి ఆయన వెనకాడడు. ఎలాగుంది నీ బ్రతుకు? దేవుడు చూపించే మార్గంలో వెళ్తున్నావా? వెళ్ళట్లే. ఈరోజు చాలామంది పోవట్ల మార్గంలో ఎవడికి నచ్చినట్టు వాడు ఏర్పాటు చేసుకుంటున్నాడు మార్గం. అసలు ఇది దేవునికి యోగ్యకరంగా ఉందా? అసలు దేవుడి చిత్తమేనా? ఈరోజు చాలామందికి కూడా దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని పిలుపు లేకుండా పరిగెత్తుకుంటా ముందుకు వస్తున్నారు. వాడు వస్తున్నాడు, నేను వస్తున్నాను. వాడట బతుకుతున్నాడు, నేను కూడా బతకాలా. వాడట బాగా సేవ చేస్తున్నాడు, అంతకంటే బాగా నేను కూడా సేవ చేయాలా అని ముందుకు వస్తున్నావే. కానీ అసలు దేవుని పిలుపు ఉందా? ఈరోజు దేవుని పిలుపు లేకుండా అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు, ఆర్భాటంతో, ప్రయాసత లేక, ఆత్మల భారం లేకుండా. యోనాకు చెప్పిన మాట ఒకటే, యోనాకు ఇస్తున్నటువంటి కార్యము కూడా ఒకటే, నీవు ఆత్మల భారం సంపాదించు యోనా, నేను వెక్కి వెళ్ళిపో, అక్కడ వారికి సువార్త ప్రకటించు అంటే నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాడు, తిరగటానికి ఇష్టపడుతున్నాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టి. ఈరోజు అసలు దేవుడు నీకు అసలు మార్గము చూపించకుండానే, పిలుపు లేకుండానే
నువ్వు ముందుకు వస్తున్నావు, అందరు వస్తున్నారు, నేను కూడా ఇదేదో సేవలు పాస్టర్ తత్వం అంటే ఇదేదో బాగా ఉంది, 3 పూటలు అన్నం పెడతారు, భోజనం పెడతారు, ఏ ఇబ్బంది లేదు, ప్రార్థన చేస్తే అంత కానుకొచ్చిద్ది అని ముందుకు వస్తున్నావే. కానీ ఒకవేళ ముందుకొచ్చి గొప్ప సంఘాలు కట్టుకోనో లేకపోతే మంచి ఆర్భాటమైనటువంటి స్థితిగతుల కోసం నువ్వు పరుగులెడుతున్నావే. కానీ అసలు నీ సంఘంలో దేవుడు అసలు నిన్ను పిలిచిన విధానం ఏంది? అసలు నిన్ను పిలిచాడా లేదా? నువ్వు కట్టాల్సింది ఆత్మలు కదా, నువ్వు సంపాదించింది ఆత్మలు కదా, నువ్వు కూడబెట్టాల్సింది దేవుడి దగ్గర ఆత్మలు కదా. వాటి కోసం నీ పాకుర్లాటి ఎలాగుంది? యోనా వలె తప్పిపోతున్నావా ప్రియ సేవకుడా, ప్రియ సహోదరుడి సహోదరా? యోనా వలె తప్పిపోయే అనుభవం నీదైతే నీకు భారమే, కష్టమే. ఒకవేళ నువ్వు విశ్వాసివి, యోగ్యవి, ప్రయాస ఉండి ఆత్మల భారం ఉంటే, ఒకవేళ నువ్వు తప్పిపోయినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎలాగైనా మరలా అక్కడికి లాక్కొని వస్తాడు గాలమేసల్లా. యోనాను కూడా అలాగే లాక్కొచ్చాడు. యోనా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి, నేను ఆయనకి ఇష్టమైనటువంటి విశ్వాసిని, ఆయన భక్తుడిని. ఆయన మాట వెనక, ఆయన సముఖంలో నిలవక, ఆయన చెప్పినటువంటి సువార్తను నేను చేయకుండా, ఆయన చెప్పిన మార్గంలో నేను వెళ్లకుండా, నాకు నేను ఏర్పాటు చేసుకున్న మార్గంలోనికి నేను వచ్చాను. అందుకే ఈ భయంకరమైనటువంటి ఉపద్రవం, భయంకరమైనటువంటి పెనుగాలి. ఈ ఓడ నాశనం అయిపోతుంది. నేనొక్కడే కాదుగా, నా ద్వారా మీరందరూ కూడా నాశన కోపంలోనికి వస్తూ ఉన్నారు. ఒకవేళ నీ సేవ, నీ విశ్వాస జీవితం, నీ కుటుంబ భారమో దేవునికి ఇష్టం లేకుండా వెళుతూ ఉందంటే, ఇలాంటి పెనుగాలులు, అలజడులు నీకొక్కడికే కాదు, నీతో పాటు అందరికీ కలుగు చేస్తాయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ మార్గం ఏదో, ఏ మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నావు. దేవుడు చెప్పిన మాట ఒకటి, దేవుడు నిన్ను తీసుకువెళ్ళే స్థితి ఒకటి, నువ్వు వెళ్ళే పరిస్థితి మరొకటేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోక గొప్పతనం నువ్వు అంటించుకోనో, ఈ లోక గొప్ప పరిస్థితులను బట్టి నీ కన్ను మిన్ను ఆనకుండా నువ్వు ముందుకెళ్ళావనుకో, ఒకరోజు గొంతలో బట్టమే, బోల్త బట్టమే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. గుడ్డివాడిని చూడండి, వాడు ఆ మార్గంలోనికి వెళతా ఉన్నప్పుడు, వాడికి ఆ రోడ్లో వెళతా, మార్గంలో వెళతా ఉన్నప్పుడు వాడు గమనించుకుంటూ ఉంటాడు, ఎక్కడ గొంతుందో, ఎక్కడ రాయుందో, ఎక్కడ రప్పుందో. ఒకవేళ గబక్కన వాడు పడినా కానీ, వాడు గుడ్డోడు కనుక వాడు పడ్డాడులే అనుకోవచ్చు. మరి కళ్ళున్న నీకు కూడా ఒక మంచి గుంత కనిపించింది, నువ్వు వెళ్ళే మార్గంలో పెద్ద లోయ, ఒక పెద్ద గుంత కనిపించింది. ఆ గుంత కనిపించినప్పుడు ఆ గుంతలో పడతావన్న భయం నీకుంది. ఆ మార్గాన ఒకరోజు పోయేవాడు గుంత ఉందని నువ్వు వెరుగున్నావు. మరలా రెండోసారి కూడా అదే మార్గాన నువ్వు వెళుతున్నప్పుడు అక్కడ గుంత ఉంది కదా, ఆ గుంతలో పడతామేమని జాగ్రత్త పడి ఆ గుంత చుట్టూరు తిరిగి వెళతావు. ఎందుకు? ఆ గుంతలో పడతావేమోనని భయముతో. మరి ఒక చిన్న గుంతను బట్టో నీకు అవగాహన ఉంది, భయపడుతున్నావు. ఆ గుంతలో పడితే ప్రమాదం జరుగుతుంది, నీ కాళ్ళు చేతులు ఇరుగుతాయనో లేకపోతే ఇంకోటి అవుతుందనో భయపడుతున్నావు. మరి దేవుడు అంటే నీకు ఎందుకు భయం లేదు? దేవుడు అంటే ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఈరోజు చాలామంది ప్రియులు ఈరోజు తిరస్కరిస్తున్నారు. సొంత అభిప్రాయాలతో, సొంత స్థితిగతులతో, దేవుని పిలుపు లేకుండానే ఈరోజు అనేక మంది సేవకులు ముందుకు వస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన పిలుపు ఉండి కూడా ఆయన చెప్పిన పని ఒకటైతే మరొకటి పని చేస్తూ వారి జీవితాలు ముందుకు తీసుకొని వెళుతున్నారు, వారి సేవను ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళుతున్నారు. అది ఆశీర్వాదం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. నీకు ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఆయన ఇచ్చిన సేవను నమ్మకంగా నువ్వు ముందుకు తీసుకొని వెళుతున్నప్పుడు. ఒకవేళ నువ్వు చేస్తున్న సేవ కొద్దిదైనా సరే, చిన్నదైనా సరే, నీవు కానీ నమ్మకంగా చేస్తున్నప్పుడు అది మెట్టుకు ముందుకు వెళ్ళే కొలది అది ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేస్తున్న చిన్నదైనా సరే నీవు కానీ నమ్మకంగా చేస్తే అది ఎంతో ఆశీర్వాదం ముందుకు వెళుతాడు. సముద్రంలో ఉన్నవాడికి ఒడ్డెప్పుడు కలుగుతుంది? నడి సముద్రంలో ఉన్నవాడు ఒడ్డుకు రావడానికి చాలా సమయం పడుతుంది, కానీ వాడు ప్రయాసపడితే ఎప్పుడొకప్పుడు ఒడ్డుకు వస్తాడు. నీ సేవ అనుభవం కూడా అట్లాంటిదే. నువ్వు ఒకవేళ నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నట్లయితే, ఆయన ఇచ్చినటువంటి సువార్తను ఏ ప్రాంతాలకైతే ప్రకటించాలనో, ఏ ప్రాంతాలకైతే నేను పంపిస్తున్నాడో ఆ ప్రాంతంలో నువ్వు వెళ్ళినట్లయితే, ఒకవేళ
మొదటిగా నీకు భారముగా ఉన్న, ప్రయాసగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న ఒకనాడు నువ్వు ఒడ్డుకు రావాల్సిందే. ఒకనాడు నీ సేవ దేవుడు ఆశీర్వదించాల్సిందే. ఎందుకంటే నీవు నమ్మకంగా చేసినప్పుడు. ఒకవేళ నీకు దేవునికి ఇష్టం లేకుండా ఎంతగా ఆర్భాటముగా చేసినా కానీ ఈ లోకంలో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు ఆయన కొలుస్తాడు, అగ్నిలో కాల్చేస్తాడు. అగ్నిలో వేసినప్పుడు మన సేవ ఎలాంటిదో, ఎలాంటి సేవ చేసామో, మనం కట్టిన సంఘాలు ఎలాంటి సంఘాలో, అవి రాళ్లతో కట్టామో, రప్పలతో కట్టామో, వజ్రాలతో కట్టామో, లేకపోతే ఇంకో దాంతో కట్టామో అక్కడ తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. ఈరోజు నువ్వు సంపాదించాల్సింది ఆత్మలను. నువ్వు వెళ్ళాల్సిందే దేవుడు చూపించిన మార్గానికి. నువ్వే మార్గానికి వెళుతున్నావు? దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ఒకవేళ లోక సంబంధంగా గొప్పగా నిన్ను అందరూ కూడా గొప్పగా ఆశీర్వదిస్తున్నా కానీ ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసుల సంఘస్థులో దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ ప్రభు వారు నిన్ను ఆశీర్వదించాలా, ప్రభు వారు నీకు కృపను అనుగ్రహించాలా, ప్రభు వారు నీకు ప్రేమను చూపించాలా, ప్రభు వారు నిన్ను ముందుకు నడిపించాలా. మనుషులు ముందుకు నడిపిస్తే ఎంతకాలం ముందుకెళ్తావా? వెళ్ళలేవు. ఎందుకంటే మనుషులు నడిపించే నడిపింపు వ్యర్థము, మనుషులు చూపించే ప్రేమ కూడా వ్యర్థమే. ఆ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క నడిపింపు కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, తపన పడుతున్నావే. కానీ దానికోసం అంచెలంచెలుగా ఎదుగుతున్నానని, నేను దేవుల్లో బాగా గొప్పగా ఎదుగుతున్నాను అనుకుంటున్నావే. కానీ దేవుడు చూపించే మార్గం వేరు, నువ్వు చూపించే మార్గం మరొకటిదైతే దాంట్లో ఏమాత్రం నీకు ఆశీర్వాదం రాదు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు దేవునిలో ఆనందించాలి, నువ్వు దేవునిలో సంతోషించాలా. నీకున్నది కొద్దిగా అయినా సరే ఆ కొద్ది దాంట్లోనే నువ్వు సంబరపడాలా, సంతోషపడాలే. కానీ అంతేకాని దిగులుగా కూర్చునే అనుభవంలో నువ్వు ఉండకూడదు. అయితే మట్టుకు చివరికి మనం వెళ్ళినట్లయితే, ఆ వాక్యం అంతా కూడా చివరికి వెళ్ళినట్లయితే, మనము యోనా వెంటనే యోనాను ఆ యొక్క ప్రజలందరూ కూడా, ఆ యొక్క ఓడలో ఉన్న వారందరూ కూడా యోనాను ఆ ఓడల నుంచి పడేస్తారు. ఆ సముద్రంలోకి పడివేసినప్పుడు వారందరూ కూడా దేవుని దృష్టికి నీ విశ్వాసం యోగ్యమైనది ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యోన వలె నీ ఉండకూడదు. యోన విశ్వాసే, యోన యోగ్యుడే. కానీ యోన చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల యోన మీద ఒక మచ్చ వచ్చేసింది. నీ జీవితంలో అలా ఉండకూడదు. నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? ప్రతి సావుకుడా, నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? దేవుడిచ్చిన పనిని పూర్తిగా, ఆయన ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని మాత్రమే నేను వినిపించు. ఒకవేళ నీకు ఆత్మల భారం, ఆత్మను సంపాదించే తలాంతు దేవుడిస్తే నువ్వు ఆత్మల కోసం ప్రయాసపడు. ఫలానా సేవకుడు అంత గొప్పగా ఉన్నాడు, లేకపోతే ఫలానా సేవకుడు అలా జీవించాడు, ఫలానా సేవకుడు ఈ విధంగా లైవ్ పెట్టాడు, లేకపోతే ఫలానా సేవకుడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడని దీనికోసం మనం పరితపించిపోతున్నామే. కానీ ఒక ఆత్మనన్న సంపాదించామా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో? ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో టీవీల్లో కనిపించడానికో, లేకపోతే ఇంకో కార్యాలు, వాక్యాలు బోధించడానికో మనం ముందుకొస్తున్నాము, ప్రయాసపడుతున్నాము. నన్ను కూడా నేను చెప్పుకుంటూ ఉన్నాను, ముందుకొస్తున్నామే. కానీ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఒక్క ఆత్మనన్న మనం సంపాదించామా? అసలు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఏమి ప్రకటించావు? దేనికోసం ముందుకు వెళుతున్నావు? వారు అలాగో ఉన్నారు, వీరు అలాగో ఉన్నారు, వారు అలాగ చేస్తున్నారు, నేను ఇలాగ చేయాలని ఒకరికొకరు పందెముతో ముందుకు వెళ్ళే అనుభవాలతో ఉన్నారే. కానీ ఈరోజు క్రైస్తవ్యము, విశ్వాసము బహుఘోరమైపోయింది. ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా కానీ దాన్ని బట్టి మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, భారము కలిగి ముందుకు వెళ్ళాలంటువంటి అనుభవంలో మనం లేము. కానీ విశ్వాసము లోపించే అనుభవాలతో ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరుడా, నీ సాక్ష్యం ఆశీర్వాదకరంగా ఉండాలా. దేవుడు నీకు చూపించే త్రోవలో నువ్వు నమ్మకంగా ముందుకు నడవాలా. యోనా సాక్ష్యం చెబుతున్నాడు, మరలా పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క భక్తుడిని నేను, ఈ సముద్రాన్ని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడిని. ఆయన చెప్పిన పని నినివేకి వెళ్ళి వాక్యం బోధించమంటే నేను తర్షీషునకు వచ్చి నా జీవితాన్ని ఈ విధంగా నాతో పాటు మిమ్మల్ని కూడా నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందును బట్టి నన్ను దీంట్లోకి వేయండి.
ఆ సముద్రంలో పడేయండి అన్నప్పుడు వెంటనే అక్కడ ఆ సముద్రంలో ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి అనేకులు, రకరకాలటువంటి మతాలు వారు, రకరకాలటువంటి మనుషులు ఉన్నా కానీ వారందరూ కూడా రెప్పపాట్లు భయపడ్డారు. వారందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే యెహోవా దేవుడు నిజమైన దేవుడని వారు కూడా కొంతమంది తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు కూడా తెలుసుకున్నారు. వెంటనే వారందరూ కూడా మోకాళ్ళుని దేవునికి మొర్రపెట్టారు. అయ్యా, ఇతను వేయడం మాకు ఇష్టం లేదు, కానీ ఇది నీ వల్ల జరిగిందని మేము నమ్ముతున్నాము. ఇది నీవే ఇంత ఘోరమైనటువంటి ఉపద్రవం తీసుకొచ్చాము నేను నమ్ముతున్నాము. అందును బట్టి మేమందరూ కూడా పశ్చాత్తాపడుతున్నామని ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పశ్చాత్తాపడుతూ అందరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన వెంటనే యోనాను ఎప్పుడైతే ఆ యొక్క సముద్రంలో పడవేశారో అప్పుడు సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయింది. ఓడ మీదకి వచ్చే అలలన్నీ కూడా ఆగిపోయినాయి, గాలి ఆగిపోయింది, సమస్తం ఆగిపోయినాయి. అప్పుడు అందరూ కూడా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు? దేవుడు ఆ యొక్క ఓడలో కూడా ఒక నూతన కార్యం జరిగించాడు. యోనాను మరలా వెనక్కి రప్పించాడు. యోనాను విడిచిపెట్టలేదు. ఒకవేళ నీవు నిజమైనటువంటి సేవకుడు అయితే, నిజమైన సేవ చేస్తున్నట్లయితే, నీ సంఘము నిన్ను ఆదరించకపోయినా, నీకు వచ్చే కానుక కొద్దిదైనా, నీకు వచ్చే పరిస్థితులు నిన్నెవ్వరూ సహకరించకపోయినా ప్రభువారు నువ్వు సహకరించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితులు అనుకూలతలు లేకపోయినా, ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాకపోయినా ప్రభువారు తన 2 హస్తాలు నీ వైపు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకంగా సేవ చేస్తున్నావు కనుక. నీకు వచ్చేది 20 రూపాయలు, 50 రూపాయలు. ఈ దినాన నేను చాలామంది సేవకులను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి మేము కూడా ఆ పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి వారమే. మాకు ఒక మనస్సాక్షి ఉంటూ ఉంది. ఈరోజు ఏదో మేమేదో కనిపిస్తున్నామని కాదు, కానీ ఈరోజు ఈ సేవకు రావడానికి వెనుకున్నటువంటి ఎంతో బలమైనటువంటి ప్రార్థనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని వచ్చినటువంటి స్థితిగతులే. తిండి లేక 2-3 రోజులు పాచిపోయిన అన్నాలు తిన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి వారమే. డబ్బులు లేక సేవలో ట్రైనుల్లో కాళ్ళ కింద, సీట్ల కింద పడుకొని వచ్చినటువంటి అనుభవాల నుంచి వచ్చినటువంటి వారమే. పరిస్థితులు అనుకూలముగా ఉన్నా కానీ దేవుని యొక్క సేవ నమ్మకంగా చేయాలా, ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన పిలిచిన పిలుపును నమ్మకంగా ఉండాలా అని వాటన్నిటిని కూడా దూరమైపోయి అనేక మంది సహకరించేవారు ఉన్నా కానీ లేదో దేవుడు మాత్రమే సహకరిస్తాడని చెప్పేసి ఆయన యొక్క పిలుపు కోసం, ఆయన యొక్క మాట కోసము, ఆయన ఇచ్చే సమృద్ధి కోసం ఎదురు చూసి ఇలాంటి అనుభవాలతో వచ్చినటువంటి వారమే. ఎందుకంటే మా హృదయాల మీద మేము చేతులు వేసుకొని చెప్పగలుగుతాం ఈ పరిస్థితుల్లో నుంచి మేము వచ్చామని. దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. ఎన్నో పరిస్థితుల నుంచి అధిగమించి మేము ఈ దగ్గరకు వచ్చాము. ఎప్పటికీ కూడా లేమి పరిస్థితులు ఎదురవుతున్నా కానీ ఎవరి వైపు కూడా మేము చూడాలని ఆశపడట్లేదు. కారణం, మేము ఆయన సముఖమున ఉన్నాం. ఆయన సముఖాన ఉంటే ఎందుకండి భయము? మనతో ఉన్న దేవుడు నమ్మకమైన దేవుడు. మన దేవుడు నమ్మకమైనటువంటి తండ్రి. అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎవరిని చూసి భయపడాలా? ఆయన సముఖములో మనం నిలబడినప్పుడు ఏ యొక్క ఉపద్రవము కొట్టినా, ఏ యొక్క అలజడలు కలిగినా, సైతాను అనేకమైనటువంటి స్థితిగతులు, అనేకమైనటువంటి పెనుగాలులు మన మీద విసిరినా మనకి భయం ఏంటి? దానికి మనం కొట్టుకొని పోము, నిలబడతాం. ఎందుకు? ఆయన సముఖంలో ఉన్నాం. పేతురు ఆ నావలో వెళుతూ ఉన్నప్పుడు, ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నేను కూడా నీవలే నీళ్ళ మీద నడుస్తానయా అన్నప్పుడు ప్రభువారు కూడా, రా పేతురు, రాయా అని పిలిచినప్పుడు పేతురు ఆ యొక్క నావను దిగాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు, ప్రభువారిని చూస్తూ నడుస్తూ ఉన్నాడు. అయితే ప్రభువారిని చూసే కన్నులు పేతురు యొక్క చూపు నీళ్ళ మీదకి వచ్చేసింది. నేను నేల మీద భలే నడుస్తున్నానని తన కాళ్ళ వైపు, ఆ సముద్రం వైపు చూస్తున్నప్పుడు అప్పుడు పేతురు యొక్క కాళ్ళు, పేతురు యొక్క శరీరము నీళ్లలో మునిగిపోవడం ప్రారంభించబడింది.
ఎందుకంటే ప్రభువారు చూసే క్షణము, ఒక్క క్షణము ప్రభువారిని చూసే క్షణము తప్పిపోయి ఆ నీళ్లను తన యొక్క కాళ్ళను, పాదములు, తన శరీరాన్ని చూసుకుంటున్నప్పుడు ఆయన మునిగిపోవడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఎందుకు? ప్రభువారిని చూడలేదు. మరల ప్రభువారిని చూస్తున్నప్పుడు మరలా నేల మీద తేలుతూ నడుస్తూ ఉన్నాడు. నీ జీవితము, నా జీవితము కూడా అంతే ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సేవకుడా. ఆయన వైపు చూస్తేనే మనం నడవగలుగుతాం. సముద్రమైన, అగాధమైన, జలములో పడి వెళ్ళిపోయినా అవి మన మీద పారో, అగ్నిలో నడిచి వెళ్ళిపోయినా అది మనం కాల్చిజాడడానికి ఆయన ఎప్పుడు కూడా వీలుపరచడు. ఎందుకంటే మనము ఆయన్ను చూడాలి కనుక. ఆయన ఇచ్చినటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయన చూపించినటువంటి ప్రాంతాలకు మనం సేవకు వెళ్ళినట్లయితే, ఆయన చూపిన మార్గాలు మనం సరళం చేసినట్లయితే, అంతేకాని మన సొంతగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చూడకుండా నేను మనుషుల వైపు చూస్తాను, మనుషుల ఆకారాల వైపు చూస్తాను, నేను గొప్పవాడిని, బలముంది, బలగముంది, ఆస్తుంది, అంతస్తుంది, శక్తి ఉంది, యోగ్యత ఉంది, ప్రభువారు లేకపోయినా పర్లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు మునిగిపోయే అనుభవంలోనికి వెళ్ళాల్సిందే. కాబట్టి నువ్వు దేవుని వైపు చూడు, ఆయన సముఖంలో నిలబడు. ఆయన సముఖంలో నిలబడే క్షణాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోమాక. ఆయన ఏ యొక్క మార్గం అయితే నీకు ఏర్పాటు చేస్తున్నాడో ఆ మార్గంలో నమ్మకంగా ప్రయాణించు. ఒకవేళ అది మొదటిగా ఇరుకుగా ఉన్నా ముందు అది నీకు విశాలతగా ఉంటుంది. విశాలమైనటువంటి మార్గము నిన్ను అగాధానికి తొక్కువేయాల్సిందే. ఇరుకుగా ఉన్న మార్గము నిన్ను ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళుతుంది. ఈరోజు నీ మార్గం ఇరుకుగా ఉంటే దేవుడు నీ మార్గాన్ని విశాలపరచబోతున్నాడు. ఒకవేళ నీ మార్గం విశాలమైనటువంటి మార్గం కోసం నువ్వు ఎదురు చూసినట్లయితే నువ్వు ఇరుకు మార్గాన్ని కొనసాగించే అనుభవాలు నువ్వు పొందుకోలేవు. అందును బట్టి నీ జీవితము నాశన కోపములో అంధకార సంబంధం అయిపోతావు. అట్టి స్థితిలో నువ్వు ఉండకూడదు. యోనా కథే నీ జీవితానికి సారాంశం. యోనా కథే నీ జీవితానికి ఒక నూతన మార్గము. యోనా దేవుని సముఖంలో నిలబడలేనటువంటి ఒక్క క్షణం, ఒక గడియ అల్లకొల్లోలమైపోయింది. తనతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇబ్బంది పడిపోయారు. ఒకవేళ దేవునికి ఇష్టము లేనటువంటి మార్గము కానీ, జీవితము కానీ, యోగ్యత కానీ నీ జీవితంలో ఉన్నట్లయితే నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నీ జీవితంలో కలుగుతూ ఉంది. నేడు నీవు మార్చుకున్నట్లయితే నీ జీవితము నూతనంగా ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. తర్వాత యోనా జీవితం ఎంతగానో ఆశీర్వాదకరంగా జీవించగలిగాడు. నీ జీవితం కూడా అంతే. ఈరోజు దేవుని సముఖంలో నిలబడడానికి, ఆయన ఇచ్చిన మార్గములో వెళ్ళడానికి నువ్వు సిద్ధపడు. ఎక్కడ కూడా తొందరపడకుండా వారు ఇలాగ ఉన్నారు, వారు అలాగ ఉన్నారని వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి, మీరందరూ కూడా నాతో కూడా ఏకీభవించి ప్రార్థించండి. మా శ్రేష్టమైనటువంటి దేవా, నీకే స్తోత్రం. నీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి ఇంతసేపు నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకే వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. మా గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. మా ఆరాధనకు యోగ్యుడా నీకే వందనాలు తండ్రి. నాయన అయ్యా, చెప్పబడిన ప్రతి ఒక్క మాట నీ బిడ్డల జీవితాలను మార్చే విధముగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చెప్పిన ప్రతి ఒక్క వాక్యము వారి జీవితాలను నూతనపరిచేబడే యోగ్యతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, కొద్దిగా మాకు ఆటంకంగానే ఉంది తండ్రి. ఈ విధముగా లైవ్లో వాక్యము చెప్పాలంటే మాకు కష్టముగా ఉంది తండ్రి. కొన్నిసార్లు మీ నడిపింపు కలగకపోయినా కానీ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాము తండ్రి. ఎందుకంటే ఇట్టి అనుభవాలు మాకు ఎప్పుడు కూడా ముందన్నడు కూడా లేదు కదా తండ్రి. ఎప్పుడు కూడా మనుషుల మధ్య చెప్పే అనుభవంలో మేము ఉన్నామే, కానీ ఈ విధంగా చేసే అనుభవంలో మేము లేము. కనుక ఒకవేళ నీ చిత్తమైతే నీ యొక్క ఆలయాలు తెరవబడినప్పుడు నీ బిడ్డలతో పంచుకునే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో నెమరవేసి
నూతనంగా జీవించి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, అయా ఇంతవరకు నిన్ను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను, ఇంతవరకు వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలన్నీ కూడా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలుస్తారని నమ్ముతూ, ఈ సేవను ఇంకను కూడా ముందుకు తీసుకువెళ్తారని మేము ఆశపడుతూ, ఈ కార్యక్రమం అంతటి కూడా ఆదున్నంతవరకు సకాలంలో మీరుండి జరిగించినందుకు మీకే వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృపగలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణస్తులు క్షమించిన ప్రకారం మరణులను క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ నామమున ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు కుమ్మరించులాగన, చెప్పిన ప్రతి ఒక్క మాట నీ బిడ్డలకు దీవెనకరంగా వారి జీవితాలు మార్చుకునే విధంగా ఉండమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. సహోదరి, సహోదరుడా, మీరందరూ కూడా ఈ ఒక్కొక్క మాట మాత్రం గమనించాలి. ఈ విధంగా లైవ్ చేయడము మాకు కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా వాక్యాలు మేము చెప్పినటువంటి అనుభవంలో ఎప్పుడు లేము. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల మధ్య మమేకమైపోయి వారి యొక్క స్థితులను బట్టి, వారి పరిస్థితులను బట్టే మేము వాక్యం తెలియజేశాము. కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా మేము చేయలేదు. అప్పుడప్పుడు దేవుని నడిపింపు తగ్గిపోతూ ఉన్నా కానీ ఆయన శక్తి మా మీద ఉంటుందని మరలా మేము పుంజుకొని వాక్యం చెప్పడానికి ముందుకు వస్తున్నాం, కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాలను వీక్షించి అనేకులకు తెలియజేయండి, అనేకులకు చెప్పండి. ఈ సేవను ఇంకను కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ, యూట్యూబ్ ఛానల్ను హనోక్ రాజ్ 9 అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి, అనేక మందికి షేర్ చేయండి. అదేవిధంగా హనోక్ రాజ్ అనే పేజ్ ఉంటుంది, ఆ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. అనుదిన వాక్యాలు, అదేవిధంగా అనేకమైనటువంటి వర్తమానాలు, పాటలు ఈ లాక్డౌన్ నుంచి ప్రారంభించాము కనుక అవన్నీ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని తెలియజేస్తూ, మీ అనుదిన ప్రార్థనలో మా సేవను, మా పరిచర్యను, మా సేవకులను, మా సంఘాలను మీరు వారందరి గురించి మీరు ప్రార్థన చేస్తారని నమ్ముతూ, దేవుని చిత్తమైతే మరొక మారు మీ అందరి ముందుకు వస్తూ మరికొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీకు తెలియజేస్తానని దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరికీ మరొక మారు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.